హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి ఇస్కాన్ టెంపుల్ అందరికీ ఇష్టమైన చిలిపి కృష్ణుడైన మన కృష్ణ భగవానుడి టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అనమాట. హైదరాబాద్‌లో మోస్ట్ పాపులర్ టెంపుల్ ఒకటిగా అయితే ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది చెప్పుకోవచ్చు. అబిడ్స్‌కి పక్కన అనమాట. ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది ఉంది. నాంపల్లి మెట్రో స్టేషన్ లెఫ్ట్ సైడ్‌లో అయితే మెట్రో స్టేషన్ కిందన లెఫ్ట్ సైడ్‌లో అయితే ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది. ఇంకొక అంటే మార్క్ చెప్పాలంటే అబిడ్స్‌కి పోలీస్ స్టేషన్ పక్కనే అయితే ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. పీస్‌ఫుల్‌గా నిజంగానే చూస్తే చూడాలనిపించేలాగా అలాగే అక్కడే ఉండాలనిపించేలాగా అయితే టెంపుల్ అయితే ఎంతో ప్రశాంతంగా అయితే ఉందండి. ఈవినింగ్ ఆఫ్టర్ 6 తర్వాత వెళ్తే స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు. అలాగే కృష్ణ భగవానుడు అలాగే మన ఒరిస్సాలో ఉన్న సుభద్ర బలరాముడు కృష్ణుడు టెంపుల్ కూడా అన్నమాట. అది కూడా చూసినట్టు అయిపోతుంది ఈ టెంపుల్‌కి అయితే విజిట్ చేస్తే. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ టెంపుల్ అండి. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. చూడగానే అసలు ఇంకా రాజమహల్‌లోకి అయితే అడుగు పెట్టినట్టు ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కూడా అంతే బాగుంది. అలాగే ఎంట్రన్స్‌లో కొన్ని కృష్ణుడివి లీలలు అలానే తను చేసిన కొన్ని పనులు చిలిపి పనులు అవనియండి. అలాగే యశోదాదేవితో చేసిన అల్లర్లు, గోపికలతో చేసిన అల్లర్లు, అలాగే కంసుమామను చంపింది అన్నీ కూడా చిన్న చిన్న కొటేషన్స్ పెట్టి ఇలా స్టాచ్యూ అంటే కొన్ని ఇలా విగ్రహాల్లాగా చేసేసి కొన్ని పెట్టారండి. ఇలాగా కిందన పైన విగ్రహం పెట్టి దానికి మీనింగ్ అనేది ఇంగ్లీష్‌లో అయితే ఇలా ఇచ్చారనమాట. చాలా ప్రశాంతంగా అసలు నిజంగానే చాలా సేపు ఉండాలనిపించిందండి అసలు టెంపుల్‌లో అయితే. మేము 6:30కి వెళ్ళాము. 8 వరకు అక్కడే ఉన్నామన్నమాట. స్వామివారి దర్శనం కొంచెం లేట్ అయిందనమాట. ఎందుకంటే ముందుగా అయితే భజన చేశారు లోపల. భజన చేస్తూ స్వామివారి దర్శనం లోపల స్వామివారికి కొన్ని అలంకరణలు అయితే చేశారు. ఈవినింగ్ వెళ్తే అలంకరణ చేస్తారనమాట. అది చేసినంత సేపు బయటన భజన అయితే కీర్తనలు అయితే కొన్ని పాడుతారు. అలానే అక్కడ కూర్చొని అసలు భజన చేస్తే నిజంగానండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలీదు. అసలు ఒక్కసారి అసలు ఆ తలుపులు తీసి స్వామి దర్శనం చేసుకునేటప్పుడు ఒళ్ళంతా అసలు నాకు గూస్ బంప్స్ అయితే వచ్చాయండి. కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేసాయన్నమాట. ఎందుకో తెలీదు అలా అనిపించింది. కళ్ళంట నీళ్ళు ఎందుకు తిరిగాయో కూడా అర్థం కాలేదు. చూడగానే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఒళ్ళంతా ఒక్కసారిగా పులకించిందనమాట. ఎందుకో తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అంటే అలా అనిపించేసరికి కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేసాయన్నమాట. అంటే ఆ స్వామి దర్శనంలో అంత పవర్‌ఫుల్ ఉందని మా ఆయన అంటున్నారనమాట. అసలు నిజంగానే అది ఆ ఫీల్ అయితేనే తెలుస్తుందనమాట. ఇలా చిన్నవి కృష్ణుడు చిలిపి పనులు ఇలా పెయింట్ చేసి పెట్టారనమాట. అంత చోట కంసుమామని చంపుతున్నట్టు అనమాట. ఇక్కడ కంసుమామ కిల్లింగ్ అనేసి ఇక్కడ ఉంది. ఇలా రాధాకృష్ణులు అలాగే గోపికలతో ఉన్నది అష్టభార్యలతో ఉన్నవి కూడా కొన్ని పెయింట్ చేసి అయితే పెట్టారనమాట. ప్రతి ఒక్కటి కూడా యశోదాదేవికి మొత్తం వరల్డ్ మొత్తం తన నోట్లో చూపిస్తున్న దృశ్యం అనమాట ఇది. అలా ప్రతిదేనండి కృష్ణుడు వెన్న దాస్తున్నట్టు ఇలా చిలిపి పనులు చేస్తున్నట్టు కొన్ని అయితే ఇలా పెయింట్ చేసి అయితే అన్నిటి దగ్గర అంటే ఎంట్రన్స్‌లో అయితే ఇవన్నీ పెట్టారనమాట. అష్టభార్యలతో కృష్ణుడు పరవశించి నాట్యం చేస్తున్నట్టు ఇలా అనమాట. మనం ఎంట్రన్స్ నుంచి టెంపుల్‌కి వరకు వెళ్ళేంత వరకు అయితే మనకి ఇలా అయితే ఉందన్నమాట. రాధాకృష్ణులు అసలు ప్రేమకి మీనింగ్ ఏంటి అంటే రాధాకృష్ణుల ప్రేమ అని చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలానే ఉంటదండి కృష్ణుడి గురించి. ఇంకొకటి చెప్పుకోవాలంటే ఇక్కడ ప్రసాదం అనమాట. ఇచ్చే ప్రసాదం అసలు తింటుంటే తినాలనిపిస్తదనమాట. అంత బాగుంటుంది. మిరియాలతో చేస్తారు.
అసలు వేరే లెవెల్ అనమాట. ప్రసాదం కోసమైనా సరే మరొక్కసారి అయితే ఈ టెంపుల్‌కి అయితే వెళ్ళొచ్చు అన్నట్టు ఉంటుందన్నమాట. అంత నచ్చింది నాకు ప్రసాదం అయితే. అలాగే మీకు ఇంకా ప్రసాదం కావాలనుకుంటే బై కూడా చేసుకోవచ్చనమాట. అక్కడ ఉంటాయి. చిన్న స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట. నైవేద్యం స్టాల్స్ అన్నీ పెట్టారు. కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చనమాట. ఇది ఆహ్, ఎంట్రన్స్ వచ్చేంత వరకు మళ్ళీ స్వామివారి దర్శనాన్ని ఎంట్రీ పార్ట్ అనమాట ఇది. ఇక్కడ ప్రెజెంట్ అయితే మేము వెళ్ళేటప్పుడు ఆహ్, లోపల అలంకరణ అనేది జరుగుతుందండి. అందుకే క్లోజ్ చేసుంది. అందరూ కూర్చొని భజన చేస్తున్నారనమాట. చుట్టూ టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి. లోపల జస్ట్ చిన్నదే. ఇప్పుడు దర్శనానికైతే అందరూ నిలబడ్డారు. యాక్చువల్‌గా అయితే నేను బ్యాక్ అయిపోతాననుకున్నాను. బట్ ఏంటంటే నేను హారతి తీసుకోవడానికి కొంచెం లోపలికి వెళ్ళాననమాట. హారతి ఇచ్చారు. మేము వెళ్ళేటప్పుడు కరెక్ట్‌గా హారతి ఇచ్చారనమాట. నేను లోపలికి వెళ్ళడం వల్ల నేను ఎంట్రన్స్‌లోనే నిలబడ్డాననమాట. అందరూ ఫ్రంట్ నిలబడ్డారు. అంటే అటు సైడ్ ఎందుకు నిలబడ్డారు? ఇటు ఉంది కదా అనేసి అనుకున్నాను. తర్వాత భజన అయినంత వరకు అట్లా ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత అయితే అటు సైడ్ టెంపుల్ వైపు తిరిగారనమాట. ఇలా మా హస్బెండ్ వీడియో కోసమని బ్యాక్‌కి వెళ్ళిపోయారు. నేనైతే కొంచెం ఫ్రంట్ నిలబడ్డాననమాట. ఇగోండి మా పిల్లలతో ఫ్రంట్ నిలబడ్డాను అక్కడ. స్వామివారికి అలంకరణ అలాగే పూజ కొన్ని లోపల డోర్స్ క్లోజ్ చేసుకొని చేస్తారంట కొన్ని వర్క్స్. అవి మనం చూడకూడదనమాట. ముందు శంఖాన్నయితే పూరించి దాని తర్వాతయితే తలుపులనేవి తెరిచారనమాట. నాతో పాటు మీరు కూడా ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బావుందండి. ఇంతలా అసలు దర్శనం అలాగే వీడియోస్ అక్కడ తీసుకోకూడదనుంది. తీయకూడదు అనుకున్నాం మేము ఫస్ట్. తీయరు అనుకున్నాం కానీ బట్ అందరూ తీసుకుంటున్నారండి. వీడియోస్ అండ్ ఫోటోస్ అన్నీ. కాకపోతే లోపల సెల్ఫీ అలౌ లేదనమాట. చూస్తున్నారు కదా! తలుపులు తీయగానే అసలు నేను మన ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ హ్మ్. ఆపోజిట్‌లో కరెక్ట్‌గా ముందునున్నానండి. అక్కడ మన సుభద్ర, బలరాముడు అలాగే కృష్ణ పరమాత్ముడైన అక్కడ నిలబడ్డాననమాట ఎంట్రన్స్. చూడగానే అసలు ఎందుకో కళ్ళంట నీళ్ళైతే తిరిగాయి. అలాగే మేము ఒరిస్సా ఇంతవరకు నేను వెళ్ళలేదు. పూరి జగన్నాథ్ టెంపుల్‌కి. ఒరిస్సాలో ఉన్న టెంపుల్‌కి అయితే వెళ్ళలేదు. అక్కడ ఎలా ఉంటుందో అలానే ఉందండి సేమ్. కొన్ని వీడియోస్ చూసాం కదా! పూరిలో జగన్నాథ స్వామి ఎలా ఉంటారో అలా అన్నమాట. రాధాకృష్ణులు అలా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి మీ కళ్ళుని ఒక్క క్షణం అలా నిలబెట్టి చూడండి. అసలు వీడియోలో చూస్తేనే విజువల్స్ ఎంత బాగున్నాయి కదా! డైరెక్ట్‌గా చూస్తే ఇంకెంత బాగుంటాయో ఒకసారి ఆలోచించండి. అందుకే అందరూ కూడా ఈ టెంపుల్‌కైతే తప్పకుండా విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే ఇక్కడ హ్మ్. దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్‌లోననమాట. తన విగ్రహం అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడే భజనలన్నీ జరుగుతాయన్నమాట. జరిగిన తర్వాత మనం వీడియోస్ అన్నీ తీసుకోవచ్చండి. అలా స్వామివారిని దర్శించుకుంటూ దర్శనానికైతే వెళ్ళిపోయాము. ఒక్కొక్కటి అలా అన్నీ కూడా తీశానండి. ఏది కట్ చేయకుండా. ఆళ్ళు కూడా ఏం అనలేదనమాట. ఇక్కడ సెక్యూరిటీ కూడా వద్దని కూడా చెప్పలేదు. వీడియో తీసుకోమని చెప్పారు. తీసుకోవచ్చన్నారు. కానీ బోర్డ్ అంటే సెల్ఫీ వీడియోస్ తీసుకోవద్దు గానీ, ఇలా స్వామివారిదే ఓన్లీ వీడియో తీసుకోండి అని చెప్పారనమాట. అందుకే మీకు మొత్తంగానే నేను దర్శనానికెళ్ళేటప్పుడు స్వామివారిదైతే మీకు వీడియోనైతే పూర్తిగా తీసిందైతే అప్‌లోడ్ అయితే చేశాను. చూడండి అసలు చూస్తుంటే కళ్ళు అసలు మూతలు పడట్లేదనమాట. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత బావుందనమాట అక్కడ. స్వామివారికి హారతినైతే ఇస్తున్నారు. ఈ హారతిని కూడా తీసుకున్నంత వరకు ఉన్నాను. అలాగే కొంతమంది నేనిక్కడ నిలబడ్డాను. మా వారు నాకలా ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయారనమాట. అతను దర్శనం చేసుకొనొచ్చి నాకు మొబైల్ ఇచ్చి అయితే వెళ్ళిపోయారు. నేనిక్కడ ఇలా నిలబడ్డాను. దాని తర్వాత నేను దర్శనానికి వెళ్ళాననమాట. ఇక్కడ స్వామివారి కీర్తనలు పాడుతూ నృత్యాన్నయితే చేస్తున్నారనమాట అక్కడ. నిజంగానే లేడీస్ కూడా అటు సైడు ఇలా పాడుతూ భజన చేస్తూ నృత్యం వచ్చి చేస్తున్నారు. స్వామివారి హారతినైతే మనసారా కళ్ళకు అద్దుకోండి. వీడియోలోనే అద్దుకోండి. ఇలా కీర్తనలు పాడుతూ భజనలు చేస్తున్నారనమాట. అలా మేము దర్శనం అయిపోయిన తర్వాత
ఒక్కొక్క 5 నిమిషాలు అయితే బయటన కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ ఒక బాబు అయితే మా దగ్గరికి వచ్చి మా పిల్లలు ఆడుకొని వాళ్ళ అమ్మతో వెళ్ళనని అని మా పిల్లలతో ఉండిపోతానని అన్నాడనమాట. మా చిన్న బాబుతో కొంచెం క్లోజ్ అయ్యాడు. అలా కూర్చొని భజన చేసాడు తను కూడాను. అలాగే నేను నైవేద్యాన్ని తీసుకొని తినేసి ప్రసాదాన్ని అయితే స్వీకరించి నేను తింటుండగానే ఈ వీడియో అనేది తీసానండి. ఇక్కడ కూర్చొని ఇంకా అవుతున్నాయి, స్వామివారి కీర్తనలు అయితే పాడుతున్నారు. అలాగే కొంతమంది భక్తులు అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారు. చాలాసేపు ఉన్నాము. ఇప్పుడు లాస్ట్లో అన్నమాట వెళ్ళే ముందు సెల్ఫీ వీడియో తీసాను అన్నమాట. అలా సెల్ఫీ వీడియో తీసుకున్నాను. కొంచెం దగ్గరలో అయితే సెల్ఫీ వీడియో తీయకూడదండి. దగ్గరికి వెళ్ళాక దూరం నుంచి అయితే తీసుకోవచ్చు. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. వెళ్ళే ముందు మళ్ళీ మరొకసారి స్వామివారి దర్శించుకోవాలని దగ్గరికి అయితే వెళ్ళానండి. మా వారు వీడియో తీస్తున్నారు, నేనైతే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. మరొకసారి చేసుకొని వద్దామని చెప్పేసి అతనికి ఫోన్ ఇచ్చి వీడియో తీయండి అని చెప్పి నేను లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళాను. చాలా మంది దర్శనం చేసుకుంటున్నారు, చాలా మంది స్వామివారి కీర్తనలు పాడుతూ భజన అయితే చేస్తున్నారు అనమాట. అందరూ కూడా చాలా తక్కువ మంది దర్శనం చేసుకుంటున్నారు. అక్కడ స్టాండింగ్ ఉండి భజనలు చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ అండి. అసలు ఎంతలాగా ఆరాధిస్తారని నాకు తెలియదండి. ఉన్నారు కృష్ణ భక్తులు అయితే చాలా మంది ఉన్నారు, ఎంతో ఇష్టపడతారు. కానీ ఇంతలా ఇష్టపడతారని అయితే నాకు తెలియదు అనమాట. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తుంటే అసలు ఎంత భక్తితో ఉన్నారంటే చాలా అండి. ఎంత ఓపికతో నిలబడి భజనలు చేసి అన్నీ చేస్తున్నారో నాకు చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అయితే. మీరు కూడా నాతో పాటు మరొకసారి అయితే నేను విజిట్ చేస్తాను, మీరు కూడా విజిట్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే విజిట్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.